షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాం. మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన ఎలోహిం నీకు నివాస స్థలము. సో పరమ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఈ దినమున. శాశ్వతుడైన ఎలోహిం మనకు నివాస స్థలము. మోషే గారు మరి ఎవరి కానీ చివరిగా పలికే మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆయన ఆ పిస్గా కొండ నుంచి, ఆ నెబో శిఖరం నుంచి ఇజ్రాయెలు 12 గోత్రికులను ఆశీర్వదిస్తూ ఆ 12 గోత్రికులతో అంటున్నాడు, శాశ్వతుడైన ఆ ఎలోహిం మీకు నివాస స్థలము. మీ నివాస స్థలం ఎవరు? శాశ్వత అంటే ఆయన ఎవరిని చూస్తున్నాడు? మెస్సయ్య గారిని చూస్తూ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు. ఇజ్రాయెల్ 12 గోత్రికులను ఒక్కొక్క గోత్రం చొప్పున ప్రతి వారిని ఆయన ఆశీర్వదించిన తర్వాత చివరిగా ఈ మాటలు ఆయన నిద్రించే ముందు పలుకుచున్న మాట. కాబట్టి బిడ్డలారా, యాషోవ మెస్సయ్య కూడా మనతో పలుకుచున్నాడు. సో మనము విశ్వాసము ద్వారా ఎవరి సంతానం అవుతున్నాము? అబ్రహాము పిల్లలం అవుతున్నాము కదా. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా పిలువబడుతున్న అబ్రహాముల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం, యాకోబుల ఎలోహింగా పిలువబడుతున్న ఆ యాషోవ మెస్సయ్య మనకు కూడా శాశ్వతుడైన ఆయన ఆశ్రయము. మనం ఆయనను శాశ్వతంగా ఆశ్రయంగా చేసుకున్నప్పుడు మరి అనేకులైన భక్తులు రాయించి పెట్టారు. అపోస్తలుల పౌలు గారు కొరింథీ పత్రికలో మరియు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన రాస్తుంటుంటాడు. ఆయన వేవేల దూతలతో రాబోతున్నాడు, వేవేల పరిహారముతో రాబోతున్నాడు. ఆయన కడబూర శబ్దంతో ఆయన రాబోతున్నాడు. ఆయన మేఘవాహనుడైన రాబోతున్నాడు ఆయన. కాబట్టి మన నజరేయుడైన యాషోవ మెస్సయ్య మనము ఆయనను శాశ్వతంగా ఆయనను మనం నివాస స్థలముగా చేసుకున్నట్టయితే మనము ఆయన వేవేల పరిహారంతో వచ్చినప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. ఒకవేళ మనము నిద్రించి సమాధుల్లో ఉంటే సమాధుల నుంచి మనము లేస్తాము. అదే వాగ్దానము చొప్పున మోషే గారు నిద్రించారు. కానీ మోషే గారు వెంటనే మహిమలోకి తీసుకెళ్ళబడ్డారు. అందుకే రూపాంతర కొండ మీద మోషే, ఏలియా గారు కనబడ్డారు యాషోవ మెస్సయ్య గారితో పాటు. కాబట్టి మనము కూడా శాశ్వతుడైన ఆ ఎలోహిం యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకొని యుగయుగములు ఆయనతో కలిసి మనము పరిపాలనలో ఉండాలి అంటే మనము ఆ శాశ్వతుడైన యాషోవ మెస్సయ్యను, మన కొరకు ప్రాణం పెట్టిన బలియాగమైన యాషోవ మెస్సయ్యను ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు మనము ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, శాశ్వతుడైన మా ఎలోహిమైన యాషోవ మెస్సయ్య, మిమ్మల్ని మేము నివాస స్థలముగా చేసుకున్నప్పుడు మేము మీ శాశ్వత రాజ్యమును స్వతంత్రించుకుంటామని ఇచ్చిన శుభమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషోవ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, అజరేయుడైన యాషోవ మెస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.